నమస్తే. ప్రస్తుతం మనం బోడుప్పల్లోని ఈస్ట్ బృందావనం కాలనీలో ఉన్నాం. రోడ్ నెంబర్ 3లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్య భర్తను ప్రియుడు మోజులో పడి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కానీ చాలా చర్చనీయాంశంగా మారింది. ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే హత్యకు గావించబడ్డాడో భర్త అదే లొకేషన్లను నా వెనుక చూడవచ్చు. ఇదే ఇల్లు. అది భర్తను ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ప్రియుడితో కలిసి, ప్రియుడు స్నేహితుడు అంటే ప్రియుడు ప్లస్ ప్రియుడు స్నేహితుడు భార్య ముగ్గురు కలిసి ఇదే ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో చున్ని బిగించి గొంతుకు చున్ను బిగించి ఊపిరాడకుండా చంపేసిన ఘటన ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఏంది ఒకసారి డీటెయిల్స్లోకి పోతే మనము వికే అశోక్, ఆయనకు 45 ఏళ్ళు. తర్వాత పూర్ణిమ భార్య, వీళ్ళిద్దరు భార్య భర్తలు. వీళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు, 12 ఏళ్ళు. వీళ్ళకు 2011లో పెళ్ళి అయింది. అయితే వీళ్ళది బెంగళూరు వాస్తవంగా, కానీ ఇక్కడనే దాదాపుగా నివసిస్తున్నారు. దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడనే నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు సెకండ్ ఫ్లోర్లో. అయితే ఈ పూర్ణిమ అనే ఎవరైతే వివాహిత ఉందో ఆమెకు 36 ఏళ్ళు, భర్తకు 45 ఏళ్ళు. ఈమెకు ఇదే ఇంట్లో ఉండే మహేష్, ఇతనికి 22 ఏళ్ళు. పెద్దగా పనేం చేయడం తెలుస్తూ ఉంది. ఇదే ఇంట్లో 22 ఏండ్ల మహేష్కు ఈ పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడ్డది, అంటే అక్రమ సంబంధం ఏర్పడ్డది. అయితే ఈ విషయం వికే అశోక్ అంటే ఈ పూర్ణిమ భర్తకు తెలియడంతో చాలాసార్లు మందలించిండట. ఇది మంచి పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు, మార్చుకో అని చాలాసార్లు హెచ్చరించిండట. కానీ ఈ పూర్ణిమ వినకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించింది అనేది ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే ఇంట్లో ఉన్న ప్రియుడు మహేష్ ఈ విషయం తెలియడంతో ఈ ఇంట్లో నుంచి ఖాళీ చేయించారంట. ఖాళీ చేయించి అక్కడ మీరు విజువల్స్లో చూడవచ్చు, అక్కడ బ్లూ కలర్లో ఒక కవర్ కనిపిస్తూ ఉంది. ఆ కవర్ ఉన్న ఆ ఇంటి పక్క, ఆ కవర్ పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అక్కడ సైడు మకాం మార్చండి ఈ ప్రియుడు మహేష్. మార్చినా కూడా వివాహేతర సంబంధం మాత్రం అలాగైనా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వివాహిత భర్త ఎవరైతే అశోక్ ఉన్నాడో చాలాసార్లు హెచ్చరించి మందలించి, మనకు ఒక కొడుకున్నాడు, ఇది పద్ధతి కాదు అని ఎన్నోసార్లు మందలించినా కూడా, చెప్పినా కూడా వినకుండా అలానే కొనసాగించింది. అంటే పక్కల ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ప్లస్ ఈ ఇల్లు మారి ఆ ఇంటికి పోయినా కూడా సంబంధం అట్లే కొనసాగుతుంది. ఈ అశోక్ ఏం పని చేస్తాడంటే, ఈయన ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లాజిస్టిక్ మేనేజర్గా పనిచేస్తున్నాడంట. ఈ పూర్ణిమ ఎవరైతే ఉన్నారో ఈమె ఇదే ఇంట్లో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, శ్రీ ప్లే స్కూల్ అంటే ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. అంటే ఇంటి దగ్గరనే ఆమె సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు. కింద స్వెటర్ ఉంది కదా, ఈ స్వెటర్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తుంది. అయితే మరి ఏంది, ఎట్లా జరిగింది ఈ పరిస్థితి అంటే, ఈ హత్య ఎప్పుడు జరిగిందంటే ఈ నెల 11న జరిగింది. ఈ నెల 11న ఎట్లా జరిగింది హత్య అంటే, ఈ నెల 11న ఈ అశోక్ అనే ఈ వ్యక్తి అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేస్తాడు కదా, జాబ్ నుంచి ఇంటికి వచ్చాడు. అయితే ఈయనను హత్య చేయడానికి దాదాపు ఈ నెల 11న హత్య చేస్తే అంతకుముందు ఒక నెల నుంచే హత్య చేయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారంట. ఎవరు? ప్రియుడు మహేష్ ప్లస్ ఈమె పూర్ణిమ చాలాసార్లు ఫెయిల్ అయిందంట. అయితే ఈ నెల 11న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అంటే విధులు ముగించుకొని, అంటే ఉద్యోగం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన క్రమంలో వీళ్ళు సెకండ్ ఫ్లోర్ కదా, సెకండ్ ఫ్లోర్లో ఇంటికి వచ్చినట్ట. అయితే అంతకు ముందే సాయంత్రము భర్త ఇంటికి వచ్చడానికి ముందే ఈ మహేష్ స్నేహితుడు బూక్య సాయి కుమార్, అతను కూడా 22 ఏళ్ళే, పెద్ద ఏజ్ ఏం కాదు. ఇద్దరు ప్లస్ అంటే ఈ మహేష్, బూక్య సాయి కుమార్ ఇద్దరు ప్లస్ భార్య ముగ్గురు, వీళ్ళు భర్త ఇంటికి రాక ముందుకే ఆ సెకండ్ ఫ్లోర్ ఇంట్లో పోయి ఒక దగ్గర ఒక రూమ్లో ఉంటారు కదా, ఎన్నో దగ్గర దాచుకున్నారు. భర్త వచ్చిన తర్వాత ఈ ఎవరైతే ఈ భార్య ఉందో వీళ్ళంతా, ఈ భార్య ప్లస్ ఇంట్లో దాచుకున్న ప్రియుడు మహేష్, సాయి కుమార్ ముగ్గురు కలిసి ఈయనను చున్ను బిగించి, అంటే వెనక నుంచి చేతులు పట్టుకొని నోరు మూసి మెత్తతోటి ఇట్లా నోటిపై ఒత్తి చున్ను బిగించి, చాలా బిగ్గరగా బిగించి ఇంట్లోనే హత్య చేసిండ్రు. ఇది ఎప్పుడు? ఈ నెల 11. అయితే అట్లా చంపిన తర్వాత ప్రియుడు మహేష్, అతని స్నేహితుడు సాయి కుమార్ ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక తర్వాత భార్య ఏం తెలియనట్టు కిందికి వచ్చి మళ్ళీ ఇదే ప్లే స్కూల్ దగ్గరికి వచ్చి పైకి పోయి నా భర్త చనిపోయిండని లబోదిబో అని మొత్తుకోవడం, ఇట్లా రకరకాలుగా ఏడవడం అని మొదలుపెట్టిందట.
అంటే నా భర్త హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని కట్టుకథ అల్లే ప్రయత్నం చాలా చేసిందంట. హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని ఆసుపత్రికి కూడా తీసుకుపోయి అక్కడ బంధువులకు వాళ్ళకు కూడా అదే చెప్పిందంట, ఈయన హార్ట్ అటాక్ తోటి మాత్రమే చనిపోయిండు ఆ, అని బంధువులకు చెప్తే వాళ్ళు కూడా నమ్మిరంట. కానీ పోలీసులకు అనుమానం రావడంతో, మేడిపల్లి పోలీసులకు ఎట్లా వచ్చింది వాళ్ళకు కూడా అనుమానం అంటే, ఒంటిపై గాయాలు ఉన్నాయంట, అంటే గొంతుకు కానీ రకరకాల ఎక్కడెక్కడో ఆ గాయాలతోటి అనుమానం రావడంతో చాలా గట్టిగా ప్రశ్నించారంట భార్యను. అప్పుడు అసలు బండారం బయటపడ్డది. అసలు బండారం బయటపడి మేమే హత్య చేసినాం అనేది ప్రధానంగా ఒప్పుకోవడంతో సోమవారం వాళ్ళని రిమాండ్కి పంపించారు. ఇది అసలు కథ. అంటే కట్టుకథ, హార్ట్ అటాక్ తోటి చనిపోయిండని కట్టుకథ చాలా బ్రహ్మాండంగా అల్లే ప్రయత్నం చేసినా కానీ పోలీసులకు బలమైన ఆధారాలు దొరకడం, అనుమానం రావడంతో వాళ్ళదైన విచారణలో, తమదైన శైలిలో విచారణ కొనసాగించడంతో అసలు బండారం బయటపడ్డది. ఇప్పుడు ప్రియుడు ఎవరు, మహేష్ కుమార్, తర్వాత మహేష్ స్నేహితుడు సాయి కుమార్, భార్య, ఇప్పుడు ముగ్గురు రిమాండ్లో ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉంది వ్యవస్థల పరిస్థితి అంటే, ప్రియుడు మోజులో పడి భర్తలను, భార్యలను చంపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వార్త నెలకొకటి వస్తూనే ఉంటుంది, లేదా 15 రోజులకు వస్తూనే ఉంటుంది. అంటే భర్త ఎన్నో రకాలుగా ఒప్పించి చెప్పినా కూడా వినకుండా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్న వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో, మనకు గేటు లాక్ ఉంది, తెరిచే ప్రయత్నం కూడా చూద్దాం ఒకసారి. లాక్ ఉందని చెప్పారు. ఇదే ఎంట్రన్స్ వీళ్ళది, ఇది లాక్ ఉంది. సెకండ్ ఫ్లోర్లో చూపించే ప్రయత్నం చేస్తే బాగుండే విజువల్, కానీ ఆ సెకండ్ ఫ్లోర్లో లాక్ ఉంది కాబట్టి మనం వెళ్ళే ప్రయత్నం చేయడానికి కూడా రాదు. మొత్తమే అయితే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం రేపుతుంది, చాలా చాలా తీవ్రంగా కలిచివేస్తుంది చాలామంది. అంటే భర్త కూడా చాలా అమాయకుడు అనేది కూడా తెలుస్తూ ఉంది విజయ్ అశోక్. పూర్ణిమ ఇంట్లో స్కూలు నిర్వహించుకుంటూనే ఇట్లా ప్రీడ్ మోజులో పడి చంపేసిన పరిస్థితి కనిపిస్తాం. ఏదేమైనా ఈ యొక్క ఘటనతోటి చాలామంది ఈ పూర్ణిమ అనే వ్యక్తిని, అంటే అసలు ఏజ్ కూడా చాలా గ్యాప్ ఉంది ప్రియుడుకు ప్లస్ ఈ పూర్ణిమకు దాదాపు 10-12 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. అంటే ఈ స్థితిలో కూడా, అంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు అసలు ఏ ముఖం పెట్టుకొని అక్రమ సంబంధాలు కొనసాగించి భర్తలను హతమార్చిందో ఓ రకంగా నిజంగా చాలా తీవ్రంగా కలిసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది. చూద్దాం, ఇక్కడ పక్కన కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.